పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన గాడ్జిల్లా ఎల్ నీనో ప్రపంచ దేశాలకు కొత్త వాతావరణ సవాల్ను విసురుతుంది. గత 150 ఏళ్లలోని అత్యంత బలమైన ఎల్ నీనోగా ఇదే మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో మాన్సూన్ వర్షాలు తగ్గటం, ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం, నీటి కొరత, ఆహార ధరలు పెరుగుదల వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ నీనోకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపానికి దగ్గరి సంబంధం లేకపోయినా ఈ రెండిటి కలయిక వినాశకరంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి ఇప్పటికే వేడికి ఉండటంతో దానికి ఎల్ నీనో వేడి తోడై ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన ఎల్ నీనో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత బలమైన ఎల్ నీనోగా ఇది మారనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత దృష్ట్యా వాతావరణ శాస్త్రవేత్తలు దీనికి అనధికారికంగా గాడ్జిల్లా ఎల్ నీనో అని పేరు పెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు వర్షాలు అయితే పడుతున్నట్టు అవకాశాలు అయితే కనపడడం లేదు. దాదాపు ఇప్పటికే వర్షాలు లేక రైతులు ఒకవైపు ఇబ్బందులు పడుతున్నారు. అటు పత్తి విత్తనాలు నాటిన వారు కావచ్చు, అట్లనే అనేక వ్యవసాయ పనులు చేసే అటువంటి రైతులు కూడా వర్షాలు పడక అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ఏదైతే ఎలినో ప్రభావం వలన వర్షాలు కొంత మందగిస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇప్పటికే సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతల కంటే కొంత ఎక్కువ శాతం అయితే నమోదవుతున్నాయి. దాదాపు ఇప్పటికే నిన్న మంగళవారం చూసుకున్నట్లయితే, ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు అనేక ఏదైతే 38% ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ వస్తున్నాయి. దాదాపు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అటు మంగళవారం దాదాపు అత్యధికంగా మహబూబ్ నగర్లో అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదు కావడం జరిగింది. ఇప్పటికే 38.5 వరకు అయితే ఉష్ణోగ్రతలు అయితే ఏరుకున్నాయి. దాదాపు గతంలో ఉన్న దానికంటే 6.9% పెరిగిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలపడం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో అటు వర్షాలు లేక పంట పొలాలు వేసినటువంటి ప్రజలైతే అనేక కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకైతే వాతావరణ శాఖ వర్షాలు లేవని చెప్పేసి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అటు దాదాపు ఇప్పటికీ హైదరాబాద్లో కావచ్చు, అటు ఖమ్మంలో కావచ్చు, దాదాపు హైదరాబాద్లో 35%, అట్లనే ఖమ్మంలో 36% నమోదవుతున్నది. దాదాపు రాష్ట్రంలో అనేక జిల్లాలో కూడా వాతావరణంలో కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద గతంలో కంటే సాధారణ సెన్సిలేస్ కంటే దాదాపు కొంత ఎక్కువ నమోదవుతూ వస్తున్నాయి. దాదాపు వాతావరణ శాఖ కూడా కొంత హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అటు ప్రభుత్వం కూడా కొన్ని హెచ్చరికలు అయితే గతంలో ఇవ్వడం జరిగింది. ఎలినో ప్రభావం అనేది తెలంగాణ మీద ఉన్నది. ఖచ్చితంగా వర్షాలు పడవు, కొంత ప్రజలు కూడా కొన్ని ఏదైతే పంట పొలాలు వేసేటువంటి కొంత ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నీటిని వృధా చేయకూడదు, కొంత గుంతలు తీయాలి, నీటిని ఉంటే కొంత వాటికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి రైతులు అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారో, అటు కొంత మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఏదైతే పంట పొలాలు ఏదైతే ఉన్నారో పత్తి వేసినటువంటి రైతులు కూడా మొత్తం వర్షాలు పడట్లేదని దుక్కి దున్నుతున్నటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఒకవైపు వాతావరణం కొంత సమ్మగా ఏదైతే పడుతుంది, వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి కూడా రైతులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంత మార్పులు వస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడము, ఎండ తగ్గిపోవడము, కొంత వర్షం పడుతుందేమో అని చెప్పేసి కూడా కొంత ఆశాభావం వ్యక్తం అవుతున్నాయి. మరి వెంటనే మళ్ళీ మార్పులు అయితే వస్తున్నాయి. ఎండ వెంటనే పెరుగుతూ వస్తున్నది. దాదాపు వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు కురుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి వర్షం అయితే పడడం లేదు అని చెప్పేసి కూడా కొంత రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, అటు ఎలినో ప్రభావం అయితే పూర్తిగా ఉన్నట్లయితే కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక హెచ్చరికలు అయితే జారీ చేసింది. అటు వాతావరణ శాఖ కూడా జారీ చేయడం జరిగింది. రైతులు మాత్రము కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే పంట పొలాలు వేసుకున్నటువంటి వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురి అయ్యి ఆ పంట పొలాలను కూడా దున్నుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తున్నటువంటి తరుణంలో కొంత వర్షాలు ఎలినో ప్రభావం అనేది ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే నైరుతి ఋతుప్రమాణాలు తాకినటువంటి సమయంలో ఎలినో ప్రభావంతో కొంత వర్షాలు పడడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయి. తేజస్వి.